నాడు కేసీఆర్ సహకారంతో వనపర్తి జిల్లాలో చెరువులు కుంటలు మరమ్మతు చేయడంతో నేడు జలకలతో కలకలలాడుతున్నాయని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. లక్ష్మీకుంటను మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సందర్శించి పూజలు చేశారు. చెరువు ఏదైతే ఉందో దీని పేరు లక్ష్మీకుంటగా రైతులు నామకరణం చేసినారు. ఇది ప్రస్తుతం వనపర్తి మున్సిపాలిటీ పరిధిలో ఉంది. గతంలో వనపర్తి మండలంలోని శ్రీనివాసపురం అనేటువంటి గ్రామ పరిధిలో ఉండేది. ఇప్పుడు ఆ శ్రీనివాసపురం వనపర్తి పట్టణ పరిధిలోకి వచ్చేసింది. ఇదంతా కూడా రిజర్వ్ ఫారెస్ట్. చాలా చిన్నగా చిన్నపాటి పర్కులేషన్ ట్యాంక్ లాగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు గతంలో ఎప్పుడో 20-25 ఏళ్ల క్రితం నిర్మించుండ్రి. అది నిరుపయోగంగా ఉండే, చాలా చిన్నగా ఉండే. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆ రోజు ఉండేటువంటి సహచార మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారితో మాట్లాడి రిక్వెస్ట్ చేసి దీని రెస్టోరేషన్ తర్వాత అదేవిధంగా పెద్దగా చేయడానికి, పునరుద్ధరణ మరియు భారీగా నిర్మాణం చేయడానికి ఆ రోజు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి అనుమతి తీసుకొని దీని నిర్మాణం చేపట్టడం జరిగింది. దీనివల్ల సుమారు ఒక 300-400 బోర్లు దీని కింద ఉండేటువంటి రైతులై కంప్లీట్గా సంవత్సరం పొడవునా ఆగకుండా నీళ్లు పోసేటువంటి పరిస్థితి భూగర్భ జలం పెరిగింది. అదేవిధంగా ప్రత్యక్షంగా ఈ నీళ్ళ ద్వారా ఒక 600 నుంచి 650 ఎకరాల దాకా వ్యవసాయ భూమి సాగు అవుతున్నది. 2 పంటలు పడుతూ ఉన్నాయి. దీనికి ఒకవేళ వర్షం తక్కువ ఉంది అనుకున్నటువంటి సమయాలలో దీనికి 4 కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి ఈదుల చెరువు నుంచి ఒక లిఫ్ట్ పెట్టినాము పైప్ లైన్ ద్వారా. అక్కడ లిఫ్ట్ చేస్తానంటే ఇది వచ్చి నిండుతుంది. గత 2 సంవత్సరాలు లిఫ్ట్ ద్వారానే నింపినాము. ఈసారి అధిక వర్షాల ద్వారా సహజంగానే లిఫ్ట్ అవసరం లేకుండానే వర్షపు నీళ్ళతో నిండడం జరిగింది. వాళ్ళు అలిగేది అందుకే అందరూ రైతులందరూ వచ్చి పూజలు రైతాంగానికి ఈ రిజర్వ్ ఫారెస్ట్లో ఈ ప్రాంతం అంతా కూడా వివిధ రకాలైనటువంటి పశుపక్షాదులు జంతువులు కూడా ఉన్నాయి. కుందేళ్ళు కానీ, నెమళ్ళు కానీ, దుప్పులు కానీ, అదేవిధంగా అడవి పందులు కానీ, అనేక రకాల పక్షులు కానీ, నెమళ్ళు విపరీతమైనటువంటి కొన్ని వందల సంఖ్యలో నెమళ్ళు కానీ, వీటన్నిటికీ గతంలో నీళ్లు లేక రోడ్ల మీదకి వచ్చి పట్టణంలోకి వచ్చి కొన్ని చనిపోయేది. అటువంటిది వాళ్ళ జీవరాశులన్నింటికి కూడా ఒక జీవనాధారమైంది లక్ష్మీకుంట. అదేవిధంగా 650 ఎకరాల వ్యవసాయ భూమి కలిగినటువంటి దాదాపు చిన్న సన్నకారు రైతులే అందరూ కూడా 400 పైచిలకు మంది రైతులకు జీవనాధారమైంది. దీనివల్ల శాశ్వతంగా వాళ్ళ కరువు అనేటువంటిది దూరం అయిపోయింది. చుట్టూ అన్ని ప్రాంతాలకు కాలువల ద్వారా కృష్ణా నీళ్లు తీసుకొచ్చినా కూడా ఇది ఏ వైపు నుంచి కూడా కృష్ణా నీళ్లు తీసుకొచ్చే అవకాశం లేకుండే కాబట్టి గతంలో ఆలోచన చేసి కృష్ణా నీళ్లు ఈదుల చెరువుకు వస్తే ఈదుల చెరువు నుంచి దీనికి లిఫ్ట్ పెట్టించి ఈ గ్రామానికి కూడా కృష్ణా నీళ్లు తాకిచ్చేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. అందుకోసం రైతులంతా కూడా గతంలోనే ఇక్కడ చాలా పెద్ద ఎత్తున సంబరాలు చేసినారు. ఈసారి అలుగుబారుతుందని చెప్పి రిక్వెస్ట్ చేస్తే